ఇప్పుడు వస్తుంది. నా సొంత పోర్ట్ఫోలియోకి సంబంధించిన విషయం కాబట్టి చాలా క్షుణ్ణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే 2.5 కోట్ల లక్షల ఎకరాల భూమి ఆసాములకి కొన్ని నిజాలు చెప్పాలి. కోరుకుంటున్నారు ప్రజలు. చెప్పాల్సిన అవసరం ఉంది. ధరణికి ఒక కమిటీని వేసి ధరణితో పాటు 2026 చట్టం ఎవరు స్వార్థం కోసం అయితే ఆ చట్ట సవరణ చేశారో దానిలో లొసుకులన్నీ బయటికి తీసి దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అనేక 6 చట్టాలని క్షుణ్ణంగా ఈ నిపుణులు పరిశీలించి దాంట్లో మంచిగా ఉన్నదాన్ని అంతటినీ సేకరించి ఒక డ్రాఫ్ట్ 6 చట్టాన్ని తయారు చేసి వారిలాగా 4 గదుల మధ్య 4 గోడల మధ్య చట్టాన్ని తయారు చేయకుండా ఓపెన్గా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో డొమైన్ పెట్టి డిస్కషన్ అయిన తర్వాత పబ్లిక్ డొమైన్లో 45 రోజుల నుంచి ప్రజల అభిప్రాయం అంతా మేధావుల అభిప్రాయం తీసుకొని చివరికి 2026 చట్టాన్ని చేసిన ఆనాటి పార్టీ అభిప్రాయాలు కూడా మాకు వచ్చాయి. రేపు అసెంబ్లీలో అవి కూడా చూపిస్తా. వాటిని కూడా ప్రజలకి మంచివైతే క్రోడీకరించి 2024 చట్టాన్ని తయారు చేసి రేపు 9వ తారీఖు నాడు అసెంబ్లీ పెట్టాం. ఈ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి అప్రూవల్ చేసుకోవడం జరుగుతుంది. మీ సంస్కరణలకు నేను తప్పు పట్టడం లేదు. మీరు సంస్కరణలు తీసుకొచ్చారు, ఒక భూమాతను అందంగా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో విధంగా తీసుకొస్తారు. నేను అనేది ధరణి పేరుతో దగా చేశారు, ధరణి పేరుతో భూములు తిన్నారు, ధరణి పేరుతో భూములన్నీ కోట్లాది రూపాయల భూములు దిగమింగారన్న అక్రమార్కులు ఎక్కడున్నారు? మీరు ఒక్కరిని కూడా బయట పెట్టలేదు అనేదే నా ప్రశ్న. ఈ ధరణి అనే ఒక భూతాన్ని చూపించి ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ భూములు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, భూదాన భూములు కానీ, అదే రకంగా టెంపుల్ భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, వక్ఫ్ బోర్డు భూములని కొంతమంది పెద్దలు సుమారు 2000 ఎకరాల వరకు ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటుకి ట్రాన్స్ఫర్ చేసిన మాట నిజం. వీటిని ఒకేసారి మేము ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. వాటిని ప్రొబిటెడ్ లిస్టులో పెట్టి ఫర్దర్ ట్రాన్సాక్షన్ జరగకుండా హోల్డ్ చేశాం. ప్రొబిటెడ్లో పెట్టిన ఆస్తులతో పాటు మేము ఐడెంటిఫై చేసిన ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులని ఇదే మీడియా ద్వారా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెడతాం. ఆ ఆస్తులు ప్రభుత్వం తీసుకుంటుంది, పేదవాళ్ళకి ఆ ఆస్తుల మీద హక్కులు కల్పిస్తుంది.